మోస్ట్ కామన్గా మనం ఓపీలో మేము కామన్గా చూసేది మేనియర్స్ డిజీజ్ అనేది ఒక జబ్బు ఉంటుంది. ఇందులో కూడా పేషెంట్కి వర్టిగో వస్తుంది, ఈ స్పిన్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. ఈ మేనియర్స్ డిజీజ్లో ఏంటంటే ఇన్నర్ చెవులో అంటే ఇన్నర్ మోస్ట్ ఇయర్ లోపటి భాగంలో వాటర్ అక్యుములేట్ అవుతుంది అంటాం. వాటర్ అంటే మనం ఏదో తీసే వాటర్ కాదు, అది లోపట కర్ణభేరి లోపట ఇన్నర్ మోస్ట్ ఇయర్లో కొంచెం వాటర్ రిటెన్షన్ అవుతుంది వీళ్ళకు. దీన్ని దెర్ ఇస్ నో వే ఎక్స్టర్నల్గా మనం ఆ వాటర్ని తీయలేము. కొన్ని మందుల ద్వారా వచ్చే సిమ్టమ్స్ని మాత్రం కంట్రోల్ చేయొచ్చు. ఈ మేనియస్ డిజీజ్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్లకు తల తిరగడం వర్టిగోతో పాటు హియరింగ్ ప్రాబ్లం, చెవు వినికిడికి తగ్గచ్చు. అండ్ వీళ్ళకు అటాక్ వచ్చినప్పుడు మాత్రం గంటలు ఉంటుంది, సమ్టైమ్స్ కొన్నిసార్లు రోజులు కూడా స్పిన్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ 2 seconds 3 seconds కాకుండా వీళ్ళకు అవర్స్ టుగెదర్ గంటల తరబడి తల తిరగొచ్చు, చెవులో బ్లాక్ అయిన సెన్సేషన్, ఇయర్ ఏదో దిమ్ముగా ఉన్న సెన్సేషన్, ప్లస్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి వినికిడి కూడా తగ్గచ్చు. ఈ మేనియస్ డిజీజ్కి ట్రీట్మెంట్ అనేది 90% ఆఫ్ ద టైం మెడికల్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్తోని ట్రీట్ చేయొచ్చు. కొన్నిసార్లు చాలా సివియర్ ఉన్న వాళ్ళకి ఇయర్లో ఇన్నర్ ఇయర్ బ్యాలెన్స్ ఆర్గన్ని పర్టికులర్ సర్జరీ ద్వారా దాన్ని కొంచెం తీయడము కానీ దాన్ని అడ్జస్ట్ చేయడం అబ్లేషన్ అంటాం. ఒకవైపు ఇయర్లో ఆ వెస్టిబులర్ ఆర్గన్ ఏదైతే బ్యాలెన్స్ ఆర్గన్ ఉందో దాన్ని లేజర్ అబ్లేషన్ చేసే అవసరం రావచ్చు. సో ఇది మేనియర్స్ డిజీజ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.